మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత బలైంది. జాతీయ రహదారి 44పై చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన చిరుత రోడ్డు మీదే మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. బండి కిందికి వస్తుందన్న వద్దన్న బండి కిందికి వస్తుంది అన్న బండి కిందికి వస్తుంది కొంచెం మెల్లం స్లోగా బండి కిందికి వస్తుంది అన్న బండి కిందికి వస్తుంది అన్న బండి కిందికి మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత బలైంది. జాతీయ రహదారి 44పై చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన చిరుత రోడ్డు మీదే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దానికి ముందు అంటే యాక్సిడెంట్ అయిన తరువాత కొంతమంది ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కాళ్ళు విరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్టేజ్లో చిరుత మరణించింది.